ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? చెప్పు చెప్పు. అసలు వీడియో తెలుసుకుంటే వీడింట్లో వాళ్ళ ద్వారానే మనకు క్లూ దొరకచ్చు. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. లాగుతా. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరిని లాగుతా. దీని వెనకాల ఎవ్వరున్నా నువ్వు లాగలేవు. నేను లాగనివ్వను. ఏంట్రా లేటు? సిటీకి వెళ్ళాలని తెలుసుగా. ఏం లేదురా, రేపేటం చేశాడని చెప్పి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కంప్లైంట్ చేసింది. చేయలేదని వాడు, చేశాడని ఆ అమ్మాయి. ఇద్దరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా. మరేం చేసావు? ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నాకు ఐడియా స్ట్రైక్ అయింది. వెంటనే అమ్మాయితో వాడు రేపు అటెంప్ట్ చేసేటప్పుడు ఇదే డ్రెస్తో ఉన్నావా అని అడిగాను. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు అన్నారు. ఈ డ్రెస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. వాడు నిజంగా రేపు అటెంప్ట్ చేస్తుంటే వాడి ఫింగర్ ప్రింట్స్ ఈ డ్రెస్ మీద ఉంటాయని చెప్పాను. ఒకవేళ ఉన్నాయనుకో వాడు చాప్టర్ క్లోజ్ అన్నాను. అంతే, ఒక్కసారిగా వాడు నా కాలు మీద పడిపోయి క్షమించన్నా అన్నాడు. వెంటనే వాడిని పైకి లేపి 4 తన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారా. అందుకే లేట్ అయింది. ఒక్క నిమిషం రా. ఓకే అండి, వస్తున్నా. పిఎస్ నుంచి కాల్ వచ్చిందిరా, నేను మళ్ళీ కలుస్తాను. ఇదిగో నీ బైక్. హలో అమ్మా. చెప్పరా. నాన్న చనిపోయినప్పుడు తను వేసుకున్న డ్రెస్ ఇప్పుడు ఎక్కడుందమ్మా? సిద్ధాంత్ చెప్పారని అవి కూడా చిత్తులో వేశారు నాన్న. ఎందుకురా? ఏం లేదమ్మా, జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. సరే నాన్న, తొందరగా వచ్చే. ఓకేమ్మా. ఇది మా నాన్న షర్ట్ బటన్. ఊరంతా కరెంట్ షాక్తో చనిపోయాడని అంటున్నారు. నాకెందుకు డౌట్గా ఉంది. ఈ కేసుని చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. నాకు దొరికిన చిన్న క్లూ ఇది అంకల్. మీరు సిటీలోనే ఫేమస్ ప్యాథాలజిస్ట్ అంకల్. ఈ షర్ట్ బటన్ పై మా నాన్న బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ ఉంటే ఓకే, లేదా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నా దాని డీటెయిల్స్ కావాలి. షూర్ విఘ్నేష్, మీ నాన్న నాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఈ విషయంలో నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఇక ఈ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను.